హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గాయస్, ఈరోజు చెప్పబోయే స్ట్రాటజీ మనకు 99% యాక్యురసీ ఉంటుంది. అలాగే ఈ స్ట్రాటజీ మనము ఒక ఆసిలేటర్ సహాయంతో మనం ట్రేడ్ చేస్తామన్నమాట. ఈ స్ట్రాటజీ మనకు బ్యాంక్ నిఫ్టీలో, అలాగే ఇండెక్స్లో, అలాగే నిఫ్టీలో కూడా ఆల్ ఇండెక్సెస్లో మనకి వర్క్ అవుతుంది. సో మనము ఈ స్ట్రాటజీ ఈ ఆసిలేటర్ని ఉపయోగించి ఏ విధంగా ట్రేడ్స్ తీసుకోవాలి, అలాగే ఏ విధంగా ట్రేడ్స్ తీసుకోకూడదు, అలాగే ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్స్, ఎన్ని పాయింట్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ మీకు క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ చూడండి గైస్, నేను తీసుకుంటున్నది వచ్చేసి ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్ అనమాట. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. ఓకే, అండ్ మనము ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇండికేటర్స్లోకి వెళ్ళి మీరు ఏం చెక్ చేయాలంటే ఓసీసీ అని టైప్ చేయండి. ఓకే, ఓసీసీ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ చూడండి గైస్, ఓపెన్ క్లోజ్ క్రాస్ అలర్ట్స్ నో రీపెయింట్ వర్షన్ అని చెప్పి మనకి ఈ ఆథర్ చూసారా, జస్ట్ అంకుల్ అని చెప్పి ఒక ఆథర్ ఉన్నారు కదా, ఆ ఆథర్ని సెలెక్ట్ చేయండి. ఫాలోవర్స్ ఇంతమంది ఉన్నారు. ఓకే, అతనివే మనకి వేరే ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే మీరు ఇది యాడ్ చేసుకోండి అనమాట. ఓపెన్ క్లోజ్ క్రాస్ అలర్ట్స్ నో రీపెయింట్ అనమాట. ఈ ఇండికేటర్ మనకి రీపెయింట్ అవ్వదు. సో మనం ఈ ఇండికేటర్ని తీసుకుంటున్నాం అనమాట. ఇది వచ్చేసి ఆసిలేటర్ అనమాట. సో ఈ ఇండికేటర్ మీద మనం ఒకసారి క్లిక్ చేద్దాం. ఓకే, సెట్టింగ్స్ డిఫాల్ట్సే, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఈ విధంగా మీకు ఇండికేటర్ యాడ్ అవుతుంది అనమాట. యాడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇది వచ్చేసి 13th June 2024 అనమాట. సో మనకి మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఏముంది, ట్రెండ్ ఇక్కడ చూడండి, మనకి డౌన్ ట్రెండ్ ఉంది. అదే ట్రెండ్ మనకి కంటిన్యూ చేసింది. ఇక్కడ కంటిన్యూ చేస్తుందాం కదా అని చెప్పి మనం ఫస్ట్ క్యాండిల్తోనే ఎంట్రీ అవ్వకూడదు. ఓకే, ఎక్కడైతే మనకి సిగ్నల్ వస్తుందో అక్కడ ఎంట్రీ అవ్వాలి. సిగ్నల్ అంటే మీకు ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయింది కదా, అప్పుడు మనకి సిగ్నల్ ఫామ్ అవుతుంది కదా, అక్కడ మనకి ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ మీకు ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఆ సిగ్నల్ కూడా ఇక్కడ ఒక పాయింట్తో మార్క్ చేస్తారనమాట. ఓకే, ఒక సర్కిల్ లాగా ఇక్కడ బై సిగ్నల్, ఇక్కడ సెల్ సిగ్నల్ అని మీకు చూపిస్తుంది. ఈ సర్కిల్ మీద మనం కర్సర్ పెట్టినప్పుడు మనకు ఆ క్యాండిల్ ఏంటో మనకి ఐడెంటిఫై అవుతుంది అనమాట. ప్రజెంట్ ఈ సర్కిల్ మీద నేను కర్సర్ పెట్టాను. సో మనకు క్యాండిల్ వచ్చేసి ఇది అనమాట. ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, అర్థమైంది కదా మీకు. ఇక్కడ చూడండి గైస్, మనకి ఫస్ట్ డే ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, మనకి ట్రెండ్ కంటిన్యూ అయింది, డౌన్ ట్రెండ్. మనం ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకోము. ఇంకొకటి ఏంటంటే ఎంట్రీ వచ్చేసి మనకి 11 లోపు ఉండాలి. ఓకే, 11 లోపు, మార్నింగ్ 11 లోపు సిగ్నల్ రావాలన్నమాట. మనకి 11 తర్వాత వచ్చిన సిగ్నల్స్ మనం అవాయిడ్ చేస్తాం. అలాగే మనకి ఇక్కడ 11:35కి మనకు సిగ్నల్ వచ్చింది, అది కూడా బై సిగ్నల్ వచ్చింది అనమాట. సో ఈ సర్కిల్ మీద మనం కర్సర్ పెడితే ఆ క్యాండిల్ మనకి చూపిస్తుంది. ఇది 11:35 తర్వాత వచ్చిన సిగ్నల్ కాబట్టి మనము ఈ ట్రేడ్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఈరోజు మనకి ట్రేడ్ దొరకలేదు. ఓకే, ఇది 11 లోపలే మనకి సిగ్నల్ రావాలి. సో ఫస్ట్ రోజు మనకి బై సిగ్నల్ దొరకలేదు. సో మనము ట్రేడ్ తీసుకోలేదన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ డే ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, ఎస్టర్డే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయిన తర్వాత మనకు ఇక్కడ ఈ సర్కిల్ పైన మనం కర్సర్ పెడితే మనకు ఆ క్యాండిల్ ఏంటి, ఇది అనమాట. ఈ క్యాండిల్ మనకు ఎంట్రీ క్యాండిల్ అనమాట. సో ఈ క్యాండిల్ పైన మనము ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి గైస్, దీనిపైన మనము లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. అదే క్యాండిలే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, మనకి మినిమం 100 పాయింట్స్ బుక్ చేయాలి, మినిమం 100 పాయింట్స్. దాని తర్వాత మీ ఇష్టం అనమాట. ఇక్కడ మనకి టార్గెట్ 330 పాయింట్స్ వచ్చాయన్నమాట. మనకు కావాల్సింది కేవలం 100 పాయింట్స్ అనమాట. ఓకే, ఒక్కసారి మాత్రమే మీరు తీసుకోండి. అది కూడా ట్రేడ్ పాజిటివ్లో ఉంటే, మీరు ఫస్ట్ టైం మీరు ట్రేడ్ పాజిటివ్లో ఉంటే ఒక్కసారి ట్రేడ్ చేసి క్లోజ్ చేసేసేయండి ఆ డేని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ప్రీవియస్ డేకి వెళ్తున్నాను. 11th June 2024 అనమాట ఇది. ఓకే, ప్రీవియస్గా ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది. డౌన్ సైడ్ ఉన్న తర్వాత మనకి సిగ్నల్ ఇక్కడ ఫామ్ అయింది, బై సిగ్నల్. ఓకే, అండ్ ట్రెండ్ కూడా గ్రీన్ కలర్లో వచ్చేసింది, చేంజ్ అయింది. సో మనం ఈ సర్కిల్ పైన మనం కర్సర్ పెడితే మన క్యాండిల్ వచ్చేసి ఇది అనమాట. ఓకే, ఆ క్యాండిల్ పైన మనం
ఎంట్రీ తీసుకుంటాం. అదే క్యాండిలే మనం స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఓకే, మన టార్గెట్ వచ్చేసి నియర్లీ 137 పాయింట్స్ అనమాట. ఓకే, మనకు కావాల్సింది 100 పాయింట్స్. మన టార్గెట్ వచ్చేసింది అనమాట. మన టార్గెట్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి మనకి 10th జూన్ 2024 అనమాట. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి మనకి సిగ్నల్ ఫామ్ అయింది. ప్రీవియస్గా ట్రెండ్ అప్ సైడ్ ఉంది, తర్వాత మనకి సిగ్నల్ ఫామ్ అయింది. సిగ్నల్ ఫామ్ అయిన తర్వాత మీరేం చేయాలి? సిగ్నల్ ఫామ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ చాలా పెద్దగా ఉంది. సో ఈ క్యాండిల్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు? ఈ క్యాండిల్ హాఫ్ దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో మార్కెట్, అప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఓకే, ఈ క్యాండిల్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి గైస్, ఈ క్యాండిల్ మనకి 327 పాయింట్స్ ఉంది. సో మీరు ఏం చేయాలి? ఈ విధంగా క్యాండిల్ పెద్దగా ఉన్నప్పుడు ఇక్కడ నేను ఈ పాయింట్ మెజర్ చేసినప్పుడు మనకి హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, ఆ హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ని మీరు మార్క్ చేసుకోండి. ఓకే, హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ని ఈ విధంగా మార్క్ చేసుకుంటారు అనుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నారు. ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ నెక్స్ట్ ఫామ్ అయిన క్యాండిల్స్, ఇది నెక్స్ట్ ఫామ్ అయింది కదా, నెక్స్ట్ ఫామ్ అయింది ఈ క్యాండిల్ని, ఈ హారిజాంటల్ని టచ్ చేసింది, హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ని టచ్ చేసింది. సో ఈ క్యాండిల్ పెద్దగా ఉంది కాబట్టి మనం హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇది డౌన్ సైడ్ ఉంది. సో డౌన్ సైడ్ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్ పైన మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి గైస్, మనకు కావాల్సిన పాయింట్స్ 100, 278 పాయింట్స్ మనకు వచ్చేసాయి అనమాట. ఓకే, ఇది వచ్చేసి 10th జూన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇది ప్రీవియస్గా ట్రెండ్ ఏముంది? అప్ సైడ్ ఉంది. ట్రెండ్ కంటిన్యూ జరిగింది. ఇక్కడ మనకు సిగ్నల్ వచ్చింది. ఇక్కడ మనకి 115కి మనకు సిగ్నల్ వచ్చింది. 1315 అంటే మనకి 115కి సిగ్నల్ వచ్చింది. కానీ మనకు 11 లోపు మనకు సిగ్నల్ వస్తే మనం ట్రేడ్ తీసుకుంటాం. 11 తర్వాత మనకు సిగ్నల్ వస్తే మనం ఆ రోజు మనం ట్రేడ్ తీసుకోమన్నమాట. సో మనకు ఈ రోజు ఎంట్రీ దొరకలేదు. 7th జూన్ మనకు ఎంట్రీ దొరకలేదు. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి 6th జూన్. ఈ 6th జూన్ మనకి ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. 6th జూన్ ఏమైంది? ఇక్కడ చూడండి గైస్, మనకి సిగ్నల్ ఇక్కడ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ దగ్గర మనకి సిగ్నల్ ఫామ్ అయింది. ఓకే, కానీ నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ కింద మనకు రాలేదన్నమాట. సో మనకి ఎంట్రీ దొరకలేదు. మనం వెయిట్ చేస్తున్నాం అనమాట, నెక్స్ట్ ఏదన్నా క్యాండిల్ వస్తుందాము అని చెప్పి. ఇక్కడ చూడండి గైస్, మనకి ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. ఓకే, బై సిగ్నల్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం చెక్ చేద్దాం. బై సిగ్నల్ వచ్చిన తర్వాత మనకి స్టాప్ లాస్ హిట్ అయిందనమాట. హిట్ అయిన తర్వాత మనకి సిగ్నల్ డౌన్ సైడ్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి గైస్, ఇది మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. వెంటనే మనకి ఈ క్యాండిల్తో మనకి నెక్స్ట్ సిగ్నల్ దొరికిందనమాట. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఈ క్యాండిల్ కింద మనము ఎంట్రీ తీసుకుంటాం. ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి గైస్, మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయో, నియర్లీ 457 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 100. మనకి స్టాప్ లాస్ హిట్ అయిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి రెండు కలిపి ఈ ట్రేడ్లో మనకి దొరికేసాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి ప్రీవియస్ డే ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది. ఓకే, ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది. దాని తర్వాత మనకేం ఫామ్ అయింది? ఒక సిగ్నల్ ఫామ్ అయింది ఈ క్యాండిల్ దగ్గర. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి గైస్, దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. అదే క్యాండిలే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి, మనకి నియర్లీ 942 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఓకే, మనకు కావాల్సింది 100 పాయింట్స్. ఓకే, ఇంకా ఎక్కువే ఉన్నాయి, మనకు అవన్నీ అవసరం లేదు. మనకు కావాల్సిన పాయింట్స్ 100 అన్నమాట. నేను ఎందుకు 100 చెప్తున్నానంటే, అంతకన్నా ఎక్కువ మనం పాయింట్స్ పెట్టుకుంటే ఆ ట్రేడ్ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏ రోజైనా సరే పాజిటివ్గా ఉండాలి, కాబట్టి మనం ప్రాఫిట్లో ఉండాలి. కాబట్టి నేను మీకు 100 పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి 4th జూన్. 4th జూన్ మనకి ఏం జరిగింది? ఇక్కడ మనకి ఫస్ట్ క్యాండిల్ దగ్గర మనకు సిగ్నల్ దొరికింది. ప్రీవియస్గా మనకు అప్ సైడ్ ఉన్నింది. ఫస్ట్ క్యాండిల్ దగ్గర మనకు డౌన్ సైడ్ సిగ్నల్ దొరికింది. ఓకే, దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ చూడండి గైస్, మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయో. ఓకే,
ఇక్కడ చూడండి మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయో. ఓకే, ఈ విధంగా మనకు ఈరోజు కూడా మనం ప్రాఫిట్లో ఉన్నాము. నియర్లీ 2732 పైన, ఇంకా ఎక్కువే వచ్చాయి. సో మనకు అన్ని పాయింట్స్ అవసరం లేదు, మనకు కావాల్సిన పాయింట్స్ ఇవే అనమాట. నెక్స్ట్ 100 అనమాట. నెక్స్ట్ 3rd జూన్ ఏం జరిగిందో ఒక్కసారి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి గైస్, 3rd జూన్ ఏం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి గైస్, మనకి 3rd జూన్ ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది అనమాట. ప్రీవియస్గా ట్రెండ్ అప్ సైడ్ ఉండింది, మనకు ఒక సిగ్నల్ ఇచ్చింది. ఓకే, సిగ్నల్ ఇచ్చిన తర్వాత క్యాండిల్ చూడండి చాలా పెద్దగా ఉంది, నియర్లీ 241 పాయింట్స్ ఉంది. సో మనము నెక్స్ట్ క్యాండిల్స్ ఓకే, ఈ క్యాండిల్ హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది అన్నమాట, ఇక్కడ మనం షార్ట్ పొజిషన్ తీసుకుందాం అనుకుందాం. షార్ట్ పొజిషన్ ఇక్కడ తీసుకుందాం అనుకుందాం. ఓకే, ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుందాం అనుకుందాం. ఇక్కడ చూడండి మనకి వెంటనే స్టాప్ లాస్ హిట్ అయింది అనమాట. ఓకే, మనకు వెంటనే స్టాప్ లాస్ హిట్ అయింది. సో మనకి స్టాప్ లాస్ హిట్ అయింది వెంటనే మనకేం జరిగిందో ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ మనకి సిగ్నల్ అగైన్ దొరికింది అనమాట. ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర మనకి సిగ్నల్ దొరికింది, దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటే అదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ చూడండి గైస్ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయో. మనకు కావాల్సింది 100 పాయింట్స్, నియర్లీ 500 పాయింట్స్ ఇక్కడ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ 2nd జూన్ ఏం జరిగిందో ఒక్కసారి చెక్ చేద్దాం. 2nd జూన్ ఏం జరిగిందో ఒక్కసారి చెక్ చేద్దాం. 2nd జూన్ మనకి ఏం జరిగింది, ఇది 31st మే. 2nd జూన్ లేదనమాట, డైరెక్ట్ 31st మే ఉంది. సో 31st మే మనకి ఏం జరిగింది, ప్రీవియస్గా ట్రెండ్ డౌన్ సైడే ఉంది, డౌన్ సైడే కంటిన్యూ అవుతుంది. మనకి సిగ్నల్ 11 తర్వాత సిగ్నల్స్ వచ్చాయన్నమాట. మనకి ఈరోజు మనకి అవసరం లేదనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మల్టిపుల్ సిగ్నల్స్ వచ్చాయి, కానీ మనం ఈ సిగ్నల్స్ అన్ని అవాయిడ్ చేయొచ్చు. ఎందుకు, మనకు 11 తర్వాత సిగ్నల్ వచ్చిందనమాట. సో ట్రెండ్ అనేది ఆ రోజు డౌన్ సైడ్ ఉంది, ప్లస్ అక్కడెక్కడే కన్సాలిడేట్ అవుతుంది. సో కన్సాలిడేషన్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు మనం ఈ ఆసిలేటర్తో. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఈరోజు ట్రేడ్ దొరకలేదు. ఓకే, ఇక్కడ చూడండి ఈరోజు వచ్చేసి మనకి ట్రేడ్ ప్రాఫిట్లో ఉన్నాం. మన స్టాప్ లాస్ హిట్ అయిన పాయింట్స్ ప్లస్ కలిపి మనకి ఈ ట్రేడ్ పాజిటివ్లో ఉంది. ఓకే, ఇది మనకి డే 1 అనమాట. ఇక్కడ చూడండి 3rd జూన్ మనకి ఫస్ట్ రోజు అనుకుందాం. ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్ మనకు కావాల్సిన పాయింట్స్ కూడా వచ్చేసినాయి. ఓకే, ఇది ఎలక్షన్స్ టైం అనమాట. సో మనకి ఇంతగా డౌన్ ఫాల్ అయింది, నియర్లీ ఎన్ని పాయింట్స్, 4000 పాయింట్స్ డౌన్ సైడ్ ఫాల్ అయింది. కానీ మనకు కావాల్సిన సిగ్నల్ కూడా వచ్చిందనమాట. సో మనం ఈరోజు ప్రాఫిట్లో ఉన్నాం. మనకు కావాల్సిన జస్ట్ 100 పాయింట్స్ అనమాట. ఓకే, జస్ట్ 100 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీలో 100 పాయింట్స్ చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి ఈ ఆసిలేటర్ని ఉపయోగించి. ఇది 2nd డే. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 3rd డే. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి 4th డే. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, వెంటనే మనకు కావాల్సిన పాయింట్స్ 471 పాయింట్స్ మనకు వచ్చేసినాయి అనమాట. 4th. ఓకే, ఇక్కడ ఎంట్రీ దొరకలేదు. ఓకే, ఎంట్రీ దొరకలేదు. అగైన్ మనకి ఇక్కడ పాయింట్స్ వచ్చేసినాయి అనమాట. 5th డే, ఇది 6th డే, 7th డే. ఓకే, 7th డే మనకి ఇక్కడ ఎంట్రీ దొరకలేదన్నమాట. ఓకే, మనం 13th జూన్ వరకు చేసాం. దీంట్లో మనకు సాటర్డే సండే వెళ్ళిపోతాయి. ఓకే, అప్పటికి మనం 2 డేస్ మనకు లెస్ అవుతాయి. మనకి 2 డేస్ ఎంట్రీ దొరకలేదు. సో మనం తీసుకున్న 7 ట్రేడ్స్ కూడా మనం ప్రాఫిట్లోనే ఉన్నాం అనమాట ఈ జూన్ మంత్. సో మీరు కూడా ప్రీవియస్ మంత్స్ ఒకసారి చెక్ చేయండి, ఖచ్చితంగా మీరు మంచి ట్రేడ్స్ తీసుకోవచ్చు ఈ ఆసిలేటర్ని ఉపయోగించి. అందులో మనము కొన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను మీకు. ఏంటి, 11 తర్వాత మనం ట్రేడ్ తీసుకోవాలి. సో 11 ముందు వస్తే మనకు ఎంట్రీ దొరుకుతుంది అనమాట, మంచి ఎంట్రీ దొరుకుతాయి. 11 తర్వాత వరకు మీకు సిగ్నల్ రాలేదనుకోండి, అప్పుడు మార్కెట్ కన్సాలిడేషన్లో ఉన్నట్టు అనమాట. 11 తర్వాత వచ్చిన సిగ్నల్స్ కూడా ఎక్కువ వస్తాయన్నమాట. సో మీరు ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనము ఇక్కడ కన్సాలిడేషన్ కూడా అవాయిడ్ చేస్తున్నాం. సో ఈ ఆసిలేటర్ని మీరు ఉపయోగించుకోండి. మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఆ విధంగా మీరు ట్రేడ్ తీసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో పింక్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే, జస్ట్ ఇది ఆసిలేటర్ అనుకోవద్దండి. మనము ఈ ఆసిలేటర్ని ఉపయోగించుకొని ట్రేడ్ ఏ విధంగా తీసుకోవాలని మనము జనరేట్ చేసుకున్నాం అనమాట. సిగ్నల్స్ ఏ విధంగా
ఎంట్రీ తీసుకోవాలి. 11 తర్వాత సిగ్నల్ తీసుకోమని ఆ ఇండికేటర్ చెప్పదు. అది మనం క్రియేట్ చేసుకున్నదనమాట. 11 ముందు మీరు ట్రేడ్ తీసుకోండి అని చెప్పి. సో గైస్, ఇలాంటి అక్యురసీ ఉన్న స్ట్రాటజీస్, అలాగే ఇలాంటి కీ పాయింట్స్ మీకు ఎవరు చెప్పరు గైస్. మన ఛానల్లో ఫ్రీగా మీకు చెప్పబడుతున్నాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి గైస్. ముఖ్యంగా నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. మీకు కొత్త వీడియోస్ ఏవైనా ఉంటే అవి అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇలాంటి స్ట్రాటజీతో ఎప్పుడు మీ ముందు ఉంటాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైట్కి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.